కాళేశ్వరం రిపోర్ట్ అంతా ట్రాష్. అసెంబ్లీలో ఆ నివేదిక ప్రవేశపెడితే అధికార పార్టీ స్మాష్ అంటోంది బీఆర్ఎస్. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయాలు కనుక ఆ నివేదికలో ఉంటే ప్రభుత్వం దుమ్ము దులిపేస్తామంటున్నారు హరీష్ రావు. రేవంత్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. కాళేశ్వరం రిపోర్ట్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కౌంటర్గా తెలంగాణ భవన్లో అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ఉత్తమ్ ఎలిగేషన్స్ తప్పు అని చెప్పడానికి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు ఆయన. తెలంగాణలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వార్ నడుస్తోంది. మాటకు మాట అన్న చందంగా పీపీటీకి పీపీటీతోనే ఆన్సర్ ఇచ్చింది బీఆర్ఎస్. తుమ్మిడిహట్టి నుంచి మొదలు పెడితే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధానమిచ్చారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లున్నాయన్న ఉత్తమ్ వాదన సరికాదన్నారు హరీష్ రావు. అక్కడ నీళ్లు లేవని సిడబ్ల్యూసీ 2 సార్లు లేఖ రాసిందన్నారు హరీష్ రావు. తుమ్మడిహట్టి దగ్గర నీళ్లు లేవు, అందుకోసమే మేము మేడిగడ్డకు షిఫ్ట్ చేస్తాం అన్న గత ప్రభుత్వంలో అభిప్రాయం అది నిజాయితీతో ఉన్న అభిప్రాయం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. నీళ్లు లేవు, వీఆర్ అడ్వైజింగ్ ద ప్రాజెక్ట్ అథారిటీ, రివ్యూ చేసుకోండి, ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా 2వ లెటర్లో కూడా తేల్చి చెప్పారు. నీళ్లు లేవు అని ఇంత స్పష్టంగా ఒకవైపు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే ఇంకొక వైపు వీళ్ళు ఏం కామెంట్ చేస్తారు? దే ఆర్ నాట్ సిన్సియర్. అంటే వీ హ్యావ్ నాట్ డిసైడెడ్. నీళ్లు లేని తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు పెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్నారు హరీష్ రావు. అసలు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి చోట ఎవడన్నా బ్యారేజ్ కట్టాడా? సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే 10 ఏళ్ళు పట్టినా రాదది. అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కాదు, నీళ్లు లేని చోట ఇరికిచ్చిండ్రు, అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో కిరికిర్లో ఇరికిచ్చిండ్రు, చాప్రాల్ వైల్డ్ లైఫ్లో కిరికిచ్చిండ్రు. అంటే మీరు అసలు తమ్మిడిహట్టి దగ్గర పెట్టుడే పెద్ద తప్పు చేసింది కాంగ్రెస్. అసలు ఇవాళ ఏదన్నా చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి. ఏ బేసిస్ మీద మీరు తమ్మిడిహట్టి దగ్గర పెట్టినరు? ఎందుకు 7 ఏళ్లలో అనుమతులు తేలేదు? ఇవాళ మీరు సమాధానం చెప్పాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణంపై నిర్ణయం కేసీఆర్, హరీష్ రావుదేనన్న ఉత్తమ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు హరీష్ రావు. నిపుణుల కమిటీ అఫిడవిట్ ని కూడా ఇచ్చిందన్నారు హరీష్ రావు. అంతకుముందు 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఎవరైతే వారినే కేసీఆర్ గారి శాసనసభలో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అన్నారు, వాళ్ళ రిపోర్ట్ ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి దే గో హెడ్ విత్ ది మేడిగడ్డ బ్యారేజ్ and proceed site for construction of barrage is feasible in view of less width of Godavari river. As per topo study, the FRL of the barrage can be fixed about 105 meters without submerging Patta lands in Maharashtra. అంటే ఏం రాసిండ్రు? మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్, కట్టొచ్చు అని చాలా స్పష్టంగా రాసిండ్రా. దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ రిపోర్ట్. ఇది ఒకవేళ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ద్వారా బయటపెట్టిన 60 పేజీల రిపోర్ట్లో నిజం ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ మేము తొక్కిపెట్టినాము, నిర్ణయం తీసుకోలేదంటే ఎక్స్పర్ట్సే చెప్పినరు ఏమని? మా నివేదికతోనే రాష్ట్ర ప్రభుత్వం నది ద్వారా నీళ్లు తీసుకుపోయింది, డైరెక్ట్ పంపింగ్ బంద్ పెట్టింది అన్నారు. అంత స్పష్టంగా కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఎక్స్పర్ట్సే చెప్పిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కిపెట్టినని ఎట్లా అంటారు? తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ ని షిఫ్ట్ చేసినప్పుడు కేబినెట్ అనుమతి తీసుకోలేదన్న మంత్రి ఉత్తమ్ ఆరోపణలు అవాస్తవమన్నారు హరీష్. మేడిగడ్డకి షిఫ్ట్ అయినప్పుడు ఆ నోట్ ఫైల్ పై ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి సంతకం పెట్టి ఆమోదం ఇచ్చారు. అది కేబినెట్ ఆమోదం లేదు. అంత పెద్ద ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం లేకపోవడం దిస్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ హస్ క్లియర్లీ స్టేటెడ్. రాష్ట్ర ప్రజలకే చెప్పింది కదా కేసీఆర్. హౌ కెన్ ఇట్ బి ఎ సోలో డెసిషన్? దట్ వాజ్ వెరీ వెల్ డిస్కస్డ్ ఇన్ ద అసెంబ్లీ. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నేను ప్రిపేర్ అయ్యి రాలేదని పారిపోయింది. కానీ మిగతా బీజేపీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, ఇతర పార్టీలన్నీ అయితే పాల్గొన్నారు కదా. ఎంఐఎంఓ అన్ని పార్టీలు పాల్గొన్నాయి, తమ తమ సూచనలు ఇచ్చారు, కేసీఆర్ గారిని అభినందించారు, మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పింది. అంటే కేసీఆర్ గారు అంత స్పష్టంగా తన ప్రభుత్వ ఆలోచనను శాసనసభ ద్వారా సభను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని, సభలోని విపక్షాల సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రజానికానికి చెప్పి ఇంత ఓపెన్గా, ఇంత ట్రాన్స్పరెంట్గా కేసీఆర్ చేస్తుంటే ఇది సోలో నిర్ణయం అని కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం అంటే ఈజ్ ఇట్ ఫేర్? డిపిఆర్ రాకముందే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టారని ఉత్తమ్ ఆరోపిస్తే
ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించాకే నిర్మాణం మొదలుపెట్టామన్నారు హరీష్ రావు. వ్యాబ్కోస్ నుంచి ఫైనల్ డిపిఆర్ రాకముందే ఆనాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాసిండు. 11 ఫిబ్రవరి 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు 71,000 కోట్లని ఆ లేఖ ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ హస్ స్టేటెడ్. అంటే ఫైనల్ డిపిఆర్ రాలేదు. ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి లేఖ రాస్తాడు, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత అవుతుందని. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ద పర్మిషన్స్ ఈ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇంత స్పష్టంగా కాళేశ్వరంకు అన్ని అనుమతులు, ఈ దేశంలో ఏ అనుమతులు అయితే తీసుకోవాలనో అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది. నిజంగా మనం సిన్సియర్ లేకపోతే ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో సమస్యలున్నాయని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు ఉత్తమ్. ఈ 3 బరాజుల్లో నీళ్లు నిల్వ చేయొద్దని సూచించిందన్నారు. అయితే పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోతే ఎన్డీఎస్ఏ ఏం చేసింది అని ప్రశ్నించారు హరీష్ రావు. మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ మూడిట్లో ఇదే ఫౌండేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీం తెలియజేసి ఈ 3 బ్యారేజెస్ లో నీటిని నిలపడానికి అవకాశం లేదు, కూలిపోయే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా మా అభిప్రాయం ఇచ్చారు. ఇదే గోదావరి నది కిందికి మేడిగడ్డ మీద ఉంటుంది, కిందికి పోతే పోలవరం. మరి 3 సార్లు కూలింది. ఈడ కుంగినే 2 పిల్లర్లు. మరి ఆడికి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు, ఆడెందుకో రిపోర్ట్లు రావు. అయితే ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఎవరు? సిడబ్ల్యూసి ఇంజనీర్ ఎవరంటే చంద్రశేఖర్ అయ్యర్. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? చంద్రశేఖర్ అయ్యర్ ఇచ్చారు. ఆయన గట్టిన పోలవరమే కూలిపోతే దిక్కులేదు, ఇక ఆయన వచ్చి 2 కుంగిన పిల్లలకు రిపోర్ట్ ఇస్తారట. ఇది ఏ పార్టీ నిజాయితీ, ఏం సిన్సియారిటీ, దీని వెనుక ఉన్న కుట్ర ఏందో ఇవాళ మీరు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలో 665 పేజీల రిపోర్ట్ సమర్పించాలన్నారు హరీష్ రావు. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే మైక్ కట్ చేయకుండా తమకు అవకాశం ఇవ్వాలన్నారు హరీష్ రావు. సోల్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది చూపించారు. ఇది నేనేమి ఎంత ఫేగ్, ఎంత వేగ్గా వీళ్ళు తయారు చేసింది అనడానికి నేను చెప్పే ప్రయత్నం. ఇదంతా కూడా అసెంబ్లీలో కడిగేస్తాం, దుమ్ము దులిపేస్తాం. వాళ్ళు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా టైం ఇవ్వాలి. మైక్ కట్ చేయదు. మైక్ కట్ చేసి మీరు పారిపోతారు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయడం, పారిపోవడం అలవాటు. అన్ని నిజాలు బయట పెడతాం. ఇంకా మరిన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మొత్తం బయట పెడతాం. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆషామాషీ నివేదిక కాదని సీఎం రేవంత్ అంటే నచ్చిన పేజీలు బయటపెట్టి నచ్చని వారిని బాధ్యుల్ని చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి. ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు. ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ హెడెడ్ బై పినాకి చంద్ర ఘోష్, ఇమినెంట్ పర్సనాలిటీ. ఈ హెడెడ్ యాజ్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్, లోక్పాల్ చైర్పర్సన్, ఇలాంటి ప్రధానమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి 16 నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి ఈరోజు నివేదిక ఇచ్చిండు. కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. నచ్చిన పేరాలు లీకులు. ఇప్పుడు 650 పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసిండ్రు. నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుంది. కాళేశ్వరంకి అనుమతులు ఎవరు ఇచ్చిండ్రు? టీఏసీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు, అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపట్టినట్టు, ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు. ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు. ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉందండి. అది వాస్తవం ఏందనేది
650 పేజీల రిపోర్ట్ బయటకు వస్తే కానీ తెలియదు. కేబినెట్ ఎజెండా కావాలంటే ప్రభుత్వం ఇవ్వలేదన్నారు హరీష్ రావు. కమిషన్కి నేను ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆ రోజు కమిషన్ మీటింగ్ అయిపోగానే ఐ టుక్ ద కాపీ. ఇట్లా ఏమన్నా అబద్ధాలు చెప్తారని ఎందుకు అడిగితే కాపీ కూడా తెచ్చుకున్నా. నేనేం ప్రశ్న అడిగిరు, నేనేం సమాధానం ఇచ్చినో కూడా కమిషన్ సంతకంతో తెచ్చుకున్న కాపీ. అన్నారం, సుందిళ్ల బరాజ్లు సేఫ్ అని శాసనమండలి సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారన్నారు మాజీ మంత్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో కోదండరాం ప్రశ్న అడిగితే సుందిళ్ల అన్నారం బ్యారేజీలు సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు. అడిగింది కోదండరాం, చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రాజకీయాల కోసం డ్రామాలు ఆడుతున్నారు. మరి అసెంబ్లీలో మాట, బయట ప్లాట్ఫామ్ల మీద మాట ఉంటుందా? యువర్ సెల్ఫ్ యూ టోల్డ్ ఇన్ ద అసెంబ్లీ సుందిళ్ల అన్నారం బ్యారేజెస్ ఆర్ సేఫ్. ఎస్ వీఆర్ టుడే ఆల్సో వీఆర్ సేయింగ్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దు, ఈ నిమిషానికి నీళ్లు బారి ఇచ్చచ్చు, తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించచ్చు. సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 3 ఆరోపణలు అవాస్తవమన్నారు హరీష్ రావు. నిన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అది నిజమే అనుకుంటే నేను 3 ఆధారాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన కదా. క్యాబినెట్ అప్రూవల్ లేదు అంటే ఉన్నది అని మూపోటు జవాబు ఇచ్చినాం. నిపుణుల కమిటీ పక్కకు పెట్టినరు అంటే ఆ నిపుణుల కమిటీ అఫిడవిట్ రూపములో కమిషన్కే సమాధానం చెప్పింది మా రిపోర్టు మీదనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని. ఇక నీళ్లు లేవు అని ఉమాభారతి లెటర్ చూపిస్తే ఆ లెటర్లోనే 3వ పేజీల ఆమెనే చెప్పింది నీళ్లు లేవు అని చెప్పి అది కూడా బయట పెట్టినా. ఇప్పుడు ఎక్కడ నిజాయితీ ఉంది, ఎవరిది నిజాయితీ అని మాట. రేవంత్ కాళేశ్వరం నీళ్లిచ్చి హుందాతనాన్ని కాపాడుకోవాలన్నారు. మీదంతా కూడా రాజకీయ పబ్బం కట్టుకునే ప్రయత్నం. కేసీఆర్ దేమో తపన, తన్లాట, ఆర్తి, నా ప్రజలకు, నా రైతులకు నీళ్లు రావాలనే తన్లాట. ఈరోజు కూడా చెప్తున్నాం, నువ్వు చేస్తే నీకే గౌరవం, నువ్వు చేయకపోయినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా 2 పిల్లర్లను మరమ్మతు చేస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చి తీర్థమని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి అన్నదాతల ప్రయోజనాల కోసం పనిచేయకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లర్లను రిపేర్ చేసి నీళ్లిస్తామన్నారు. నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు ఇవాళ మీరు గోబల్స్ ప్రచారం చేసి మా మీద దుష్ప్రచారం చేశారు. ఎప్పటికైనా అంతిమంగా నిలబడేది న్యాయం, గెలిచేది ధర్మం. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. బిడ్డ నువ్వు చేస్తావా చెయ్యి, రాజకీయాలు పక్కన పెట్టి రైతు ప్రయోజనాల కోసం పనిచేయి. లేదన్నా మళ్ళీ వచ్చిన తర్వాత మేము కొద్ది నెలల లోపలనే రీస్టార్ట్ చేస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇస్తాం, కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని రుజువు చేసి చూపిస్తామని చెప్పి మనవి చేస్తూ, తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ పాటుపడితే డైవర్షన్ పాలిటిక్స్ కోసం రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లివ్వకుండా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు.